హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూసుకున్నట్టయితే, మోదీ రాజీనామా చేయాలంటూ కూడా కాంగ్రెస్ అగ్రనేతలు మోదీ ఇంటి వద్ద ధర్నాకు దిగారు. సో ఇక్కడ చూసుకుంటే రాహుల్ ఖార్గే నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఎంపీ నివాసం ఎదుట ఏఐసిసి అగ్రనేతలు ధర్నాకు దిగారు. ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ ను బర్తరఫ్ చేయాలంటూ కూడా హైదరాబాద్ లో చెలో లోక్ భవన్ చేపట్టారు. సో అరెస్ట్లపై విద్యార్థుల సంఘాలు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేశారంటూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం ఎదుట ధర్నాకు దిగారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో పలువురు కాంగ్రెస్ ఎంపీలు, సీనియర్ నేతలు ఆందోళనలో పాల్గొని ప్రధాని రాజీనామా చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే నీట్ వ్యవహారంలో విద్యార్థులపై పోలీసు చర్యకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. సో ప్రధాన కార్యాలయ సహాయ మంత్రి, హోంశాఖ కార్యదర్శితో రాహుల్ గాంధీ చర్చలు జరిపారు. అయినప్పటికీ ఫలించని సంప్రదింపులు, దీంతో ధర్నా కొనసాగుతుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ఈ ధర్నాలో గాయపడిన విద్యార్థులకు మోదీ క్షమాపణ చెప్పాలంటూ కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీకి మద్దతు యువతతో కాంగ్రెస్ ఉంటుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సిజేపీ నిరసనలకు కేజ్రీవాల్ సపోర్ట్ ఇచ్చారు. సో ఇక్కడ రాహుల్, ప్రియాంకను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు అఖిలేష్ యాదవ్ సహా పలువురు ప్రతిపక్ష నేతలను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే నీట్ ఆగని హీట్, సంసద్ చెలో ర్యాలీపై పోలీసుల చర్యకు నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మంగళవారం నిరసన చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాశారో ఆ విద్యార్థులంతా కూడా ఇక్కడ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు వచ్చి అక్కడ ధర్నాకు దిగారు. సో ఎవరైతే ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో తను ఖచ్చితంగా తన పదవికి రాజీనామా చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే యువతకు మా మద్దతు ఉంటుంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య స్ఫూర్తిపై దాడి జరిగినట్టే అంటూ కూడా మంత్రి పొంగులేటి తెలిపారు. సో ఇక్కడ నీట్ లీకేజీపై ప్రశ్నించిన వారిని అణిచివేయడం దురదృష్టకరం అంటూ కూడా మంత్రి సీతక్క వ్యాఖ్యానించింది. సో ఇక్కడ విద్యార్థులపై పోలీసుల దాడులు ఆక్షేపణీయం అంటూ కూడా మంత్రి దామోదర తెలిపారు. సో కేంద్రం భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తుంది అంటూ కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సో ప్రతిపక్ష నేతల అరెస్టులు ప్రజాస్వామ్యానికి విరుద్ధం అంటూ కూడా కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. సిజేపీ నిరసనలకు కేజ్రీవాల్ కూడా మద్దతిచ్చారు. ఇక్కడ చూసుకుంటే జంతర్ మంతర్ లో నిరసనకు కళాత్మక రూపం, పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు తమ నిరసనకు వినూత్న రూపం ఇచ్చారు. చిత్రకళ, కార్టూన్లు, వ్యంగ్య పోస్టర్లు, కవితలు, వేషధారణలు, మీమ్స్ ద్వారా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ జంతర్ మంతర్ ను ఓ బహిరంగ కళా ప్రదర్శనశాలగా మార్చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సంసద్ చెలో ర్యాలీని పోలీసులు అడ్డుకున్న మరుసటి రోజు విద్యార్థుల ధర్నా కొనసాగింది. ఈ సందర్భంగా నిరసన ప్రాంగణం అంతా విద్యార్థులు స్వయంగా రూపొందించిన చిత్రాలు, వ్యంగ్య బొమ్మలు, పోస్టర్లతో కలకలలాడింది. గాంధీజీకి ప్రేరణగా నిలిచిన 3 కోతుల ప్రతిరూపాన్ని కొత్తగా ఆవిష్కరించారు. తొందరగా రాజీనామా చేయాలి అంటూ సుబా, పన్వేల్ జానా హై వంటి పోస్టర్లు, ప్రముఖ సినిమా పేర్లను రాజకీయ నాయకుల కార్టూన్లకు ఉపయోగించడం ఆకట్టుకున్నాయి ఆ ధర్నాలు. ఇక్కడ చూసుకుంటే నీట్ పేపర్ లీక్ ఘోర పాపం అంటూ కూడా నిందితులకు ఎవరైతే ఈ నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో పాల్పడ్డారో సో వారందరికీ కూడా కఠిన శిక్ష తప్పదు అంటూ కూడా ఎన్డీఏ ఎంపీల సమావేశంలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. యువత భవిష్యత్తుతో ఎవరిని ఆటలాడనివ్వమంటూ పేపర్ లీకుల నివారణకు కేంద్ర రాష్ట్రాలు కలిసి పనిచేయాలంటూ కూడా మోదీ పిలుపునిచ్చారు. ఇక్కడ చూసుకుంటే నీట్ పై పార్లమెంట్ లో చర్చకు సిద్ధం అంటూ కూడా ప్రధాని నివాసం ఎదుట రాహుల్ ధర్నా నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ధర్నా చేసిన గంటలోపే చర్చలకు సిద్ధమా అంటూ కూడా ఆపు వ్యాఖ్యానించింది. బీజేపీ కాంగ్రెస్ జుగల్బందీ అంటూ కూడా ఆపు వ్యాఖ్యానించింది. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ ధర్నా రాజకీయ నాటకానికి పరాకాష్ట అంటూ ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సో ఇక్కడ పార్లమెంట్ లో చర్చలకు బదులు అంతరాయాలు సృష్టిస్తోంది అంటూ దేశానికి బాధ్యతాయుతమైన ప్రతిపక్షం అవసరం అంటూ కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే సఫ్దర్జంగ్ ఆసుపత్రి నుంచి వాంగ్చుక్ ని డిశ్చార్జ్ చేసినట్టు తెలుస్తుంది. హైకోర్టు ఆదేశాలతో
మేదాంత ఆసుపత్రికి తరలించారు. చికిత్స వివరాలు, వైద్య నివేదికలు ప్రైవేట్ ఆసుపత్రికి అందజేసినట్టు కూడా తెలుస్తుంది. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో మంగళవారం నిర్వహించిన వార్షిక కళ్యాణోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి సతీమణి గీతారెడ్డి, ముఖ్యమంత్రి కూతురు నైమిషారెడ్డి, ఇక్కడ మన మంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆమె కూతురు సుస్మితా పటేల్ ఇక్కడ వీరు కళ్యాణానికి హాజరయ్యారు. ఇక్కడ చూసుకుంటే పనుల్లో నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్ చేస్తానంటూ కూడా హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జాప్యంపై అధికారులకు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రతి నెల సమీక్ష నిర్వహిస్తామంటూ సైట్ లోనే బస చేస్తానంటూ కూడా తను తెలిపారు. భూములు కోల్పోయిన రైతులకు వచ్చే వారంలోనే ఫ్లాట్ల పట్టాలు ఇవ్వాలంటూ కూడా తను స్పష్టం చేశారు. మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ప్రాజెక్టు సేకరణలో ఆలస్యం చేయొద్దు అంటూ కూడా కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇక్కడ తీసుకుంటే ఎల్నినో గండం గట్టెక్కాలంటే థర్మల్ విద్యుత్తే దిక్కు. విద్యుత్ కేంద్రాలకు నాణ్యమైన బొగ్గు సరఫరాయే లక్ష్యం. ఇంధన శాఖపై అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు. ఇక్కడ చూసుకుంటే ఎకో టూరిజానికి సమగ్ర కార్యాచరణ. సో అమ్రాబాద్ నుంచి ములుగు వరకు అభివృద్ధి చేపట్టాలంటూ కూడా ఒక సమీక్షలో సిఎస్ సంజయ్ జాజు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సో టైగర్ రిజర్వులు, అటవీ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు చేపట్టాలంటూ, ఉపాధితో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఊతం ఇవ్వాలంటూ కూడా పీపీపీ విధానంలో పెట్టుబడులపై దృష్టి సారించాలంటూ కూడా తను తెలిపారు. చూసుకుంటే కేంద్ర నిధుల సమీకరణపై ఫోకస్ పెట్టాలంటూ కూడా యూటిలైజేషన్ సర్టిఫికేట్లు, ప్రతిపాదనలు సకాలంలో పంపాలి అంటూ ఇక్కడ పథకాల పురోగతిని సీఎం డాష్ బోర్డ్ లో నమోదు చేయాలంటూ కూడా చీఫ్ సెక్రటరీ తెలిపారు. చూసుకుంటే కామన్వెల్త్ వేడుకల్లో రష్మిక, శంకర్ మహాదేవన్. క్రీడల ముగింపు కార్యక్రమాల్లో ప్రదర్శనలు. 2030 ఆతిథ్యానికి కామన్వెల్త్ జెండా భారత్ కు అందజేత. సో వచ్చే నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఇండియాలో నిర్వహించనున్నారు. సో 2030లో ఆతిథ్యానికి కామన్వెల్త్ జెండా భారత్ కు అందజేసినట్టు తెలుస్తుంది. సో వేడుకకు హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఇక్కడ చూసుకుంటే దేవాదుల నుంచి 24 గంటల పంపింగ్, 9 జిల్లాలకు నీటి భద్రతే లక్ష్యం అంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ రాత్రి నుంచే నిరంతరాయంగా పంపింగ్ యూనిట్లు నిర్వహిస్తామంటూ ప్రజలను హరీష్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ తను వ్యాఖ్యానించారు. కాళేశ్వరం 1,400 కోట్ల ఆరోపణలపై బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి అంటూ కూడా తను ప్రశ్నించారు. ఇక్కడ చూసుకుంటే గోదావరి బేసిన్ కు దేవాదులే కీలకం అంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. హరీష్ రావుకు మతి భ్రమించింది అంటూ, మీరు కట్టిన డ్యాం పరిస్థితి ఏంటో తెలుసు కదా, ఎందుకీ నిందలు అంటూ తను ప్రశ్నించారు. సో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే కేసీఆర్ కు పేరొస్తదని నీళ్లు ఎత్తిపోయడం లేదు అంటూ కూడా రైతు మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల ఆర్థిక సాయం అందించాలంటూ కూడా తను తెలిపారు. సో ఇవ్వండి రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.